Dear students, now we are going to learn third problem in the marginal costing in cost accounting. Before solving the problem, I would like to read it. Please listen carefully. The following figures relate to a company manufacturing varied range of product. Year, total sales, total cost. Year 31st December 2005, 31st December 2006. Total sales 39 lakhs, 43 lakhs. Total sales 34 lakh 80,000, 37 lakh 60,000. Assuming suitably in prices, variable costs carefully controlled to reflect predetermined relationships and an unvarying figure for fixed costs, calculate the profit volume ratio. Second one, fixed cost, variable cost for 2 years. Third one, break even point in sales value and profit when sales equal to rupees 32 lakhs. ఇన్ తెలుగు, క్రింది సంఖ్యలో వివిధ ఉత్పత్తుల రేంజ్ని తయారు చేయు ఒక కంపెనీకి సంబంధించినవి. సంవత్సరము, మొత్తం అమ్మకము, మొత్తం ఖరీదు. మొత్తం ఖరీదు అంటే మొత్తం వ్యయము అని అర్థం. 31/12/2005, 31/12/2006. అమ్మకాలు 39 lakhs, 43 lakhs. మొత్తం వ్యయం 34,80,000, 37,60,000. ధరలో స్థిరత్వం ఉందనుకుని పూర్వ నిశ్చిత సంబంధాలను ప్రతిబింబిస్తూ చరవ్యయాలు జాగ్రత్తగా నియంత్రించబడినవని, స్థిర వ్యయాలు నిలకడగా ఉన్నవని అనుకుని క్రింది వాన్ని గణించుము. లాభ పరిమాణ నిష్పత్తి, స్థిర వ్యయము, 2 ఏళ్లకు చరవ్యయము. అమ్మకాల విలువలో లాభదశ బిందువు అంటే బిఈపి. అమ్మకాలు 32 లక్షల రూపాయలు అయినచో లాభము. ఫస్ట్ ఈ లెక్కలో మనం ఏం చేయాలంటే కొంచెం వర్కింగ్ నోట్స్ ని చేసుకోవాలి. ఇయర్ 31/12/2005, 31/12/2006. టోటల్ సేల్స్ అంటే మొత్తం అమ్మకాలు 39 lakhs, 43 lakhs ఇచ్చాడు. టోటల్ కాస్ట్ అంటే మొత్తం వ్యయము లేదా ఖరీదు 34,80,000, 37,60,000 ఇచ్చాడు. ఈ 39 lakhs కి, ఈ 34,80,000 కి అంటే టోటల్ సేల్స్ కి, టోటల్ కాస్ట్ కి అంటే మొత్తం అమ్మకాలకు, మొత్తం వ్యయాలకు మధ్య గల వ్యత్యాసం ఏమవుతుందంటే నెట్ ప్రాఫిట్ లేదా నికర లాభం అవుతుంది అనమాట. 4,20,000 అంటే 39 lakhs వచ్చి 4,80,000 ని డిడక్ట్ చేస్తే మనకి 4,20,000 వస్తుంది. అలాగే ఈ 43 lakh లోంచి 37,60,000 డిడక్ట్ చేస్తే 5,40,000 వస్తుంది అనమాట. అదేమవుతుందంటే నెట్ ప్రాఫిట్ వస్తుంది. ఇప్పుడు మనం పివి రేషియో కావాలనుకున్నట్టయితే, అంటే లాభ పరిమాణ నిష్పత్తి కావాలంటే చేంజ్ ఇన్ ప్రాఫిట్ బై చేంజ్ ఇన్ సేల్స్ ఇన్ 100. అంటే ఎప్పుడైనా సరే రెండు ప్రాఫిట్లు, రెండు సేల్స్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా చేంజ్ ఇన్ ప్రాఫిట్ బై చేంజ్ ఇన్ సేల్స్ ఇంటూ 100. లాభ పరిమాణ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు లాభాల్లో మార్పు బై అమ్మకాల్లో మార్పు ఇంటూ 100. లాభాల్లో మార్పు అంటే 5,40,000కి 4,20,000కి డిఫరెన్స్ 1,20,000. అలాగే 43 lakh నుంచి 39 lakhs డిడక్ట్ చేస్తే 4 lakhs. అప్పుడు మనకి 1,20,000 బై 4 lakh ఇంటూ 100 వేస్తే 30%. అంటే ప్రాఫిట్ వాల్యూమ్ రేషియో లేదా పివి నిష్పత్తి 30% వచ్చింది. ఇప్పుడు మనం ఫిక్స్డ్ కాస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. సేల్స్ ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ బై పివి రేషియో. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా. అమ్మకాలు ఈజ్ ఈక్వల్ టు స్థిర వ్యయము ప్లస్ లాభము బై పివి నిష్పత్తి. అప్పుడు మనం ఇప్పుడు కూడా మనం ఫిక్స్డ్ కాస్ట్ మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం కదా, స్థిర వ్యయాన్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి ఫిక్స్డ్ కాస్ట్ ఇప్పుడు కూడా రిమైన్స్ కాన్స్టెంట్ కాబట్టి మనం చేస్తాం అంటే ఫస్ట్ నుంచి ఒకే విధంగా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఇయర్ సేల్స్ అంటే 39 lakhs సేల్స్ ఈజ్ ఈక్వల్ టు ఉన్నప్పుడు ఫిక్స్డ్ కాస్ట్ మనకు తెలియదు ఎక్స్ అనుకుంటాం. ప్రాఫిట్ అలాగే ఫస్ట్ ఇయర్ ప్రాఫిట్ 4,20,000 బై 30%. 30/100 అంటే పివి రేషియో వేసుకుని ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. 39 lakhs ఇంటూ 30/100 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 4,20,000. అప్పుడు 39 lakh ఇంటూ 30/100 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 4,20,000. 39 lakh ఇంటూ 30% ఎంత అవుతుందంటే 11,70,000 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 4,20,000. అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ వేసుకుందాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 11,70,000 మైనస్ 4,20,000 దట్ ఈజ్ ఈక్వల్ టు 7,50,000 వచ్చింది. ఎక్స్ అని మనం దేని అనుకున్నాం? మనం ఫిక్స్డ్ కాస్ట్ ఎక్స్ అనుకున్నాం. ఫిక్స్డ్ కాస్ట్ ని ఎక్స్ అనుకున్నాం కాబట్టి ఫిక్స్డ్ కాస్ట్ లేదా స్థిర వ్యయం ఈజ్ ఈక్వల్ టు 7,50,000 లేదా 7,50,000 రూపాయలు. ఈ ఫిక్స్డ్ కాస్ట్ మనం ఎప్పుడు కూడా లెక్కలో స్థిర వ్యయాన్ని మనం కంపల్సరీగా
ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకంటే బిఈపి కావాలంటే మనకి ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో ఫార్ములా కాబట్టి బ్రేక్ ఈవెన్ పాయింట్ లేదా సమతౌల్య పరిచ్ఛేద బిందువు కావాలంటే లేదా లాభ నష్టరహిత బిందువు కావాలంటే ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో కాబట్టి ఇలా ఫిక్స్డ్ కాస్ట్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇయర్ సేల్స్, ఫస్ట్ ఇయర్ ప్రాఫిట్ తీసుకుని ఇప్పుడు మనకి సమతౌల్య పరిచ్ఛేద బిందువు ఈజ్ ఈక్వల్ టు స్థిర వ్యయం బై పీవీ నిష్పత్తి. స్థిర వ్యయం 7,50,000 బై 30/100. అప్పుడు ఎప్పుడైనా సరే ఈ స్థానంలో భిన్నం ఉంటే మనకి తిరిగేస్తాం కాబట్టి 7,50,000 ఇంటూ 100/30 దట్ ఈజ్ ఈక్వల్ టు 25 lakhs వచ్చింది. బిఈపి అంటే లాభ నష్టరహిత బిందువు లేదా సమతౌల్య పరిచ్ఛేద బిందువు లేదా బ్రేక్ ఈవెన్ పాయింట్ 25 lakh rupees అనమాట. ఇప్పుడు మనకి వేరియబుల్ కాస్ట్ కావాలంట 2 సంవత్సరాలు కూడా మనకి 2 years కి కూడా చరవ్యయం కావాలంట. చరవ్యయం కావాలంటే ఫార్ములా అంటే వేరియబుల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు సేల్స్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్. తెలుగులో చరవ్యయం ఈజ్ ఈక్వల్ టు అమ్మకాలు మైనస్ స్థిర వ్యయము ప్లస్ లాభం. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అంటే 2005లో చూద్దాం. సేల్స్ ఎంత ఉన్నాయి? 39 lakhs. ఫిక్స్డ్ కాస్ట్ 7,50,000 మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం. ప్లస్ ఫస్ట్ ఇయర్ ప్రాఫిట్ 4,20,000. అప్పుడు 39 lakhs నుంచి 2 కలిపి డిడక్ట్ చేస్తే 27,30,000 వచ్చింది. ఫస్ట్ ఇయర్ వేరియబుల్ కాస్ట్ లేదా చరవ్యం ఎంతంటే 27,30,000. అట్లాగే 2006లో సేల్స్ ఎంత ఉన్నాయి? 43 lakhs మైనస్ 7,50,000 ఫిక్స్డ్ కాస్ట్ రిమైన్స్ కాన్స్టెంట్ కదా. స్థిర వ్యయం ఎప్పుడు ఒకే విధంగా ఉంటుంది కాబట్టి అప్పటి స్థిర వ్యయాన్ని ఇప్పుడు కూడా వేసుకోవాలి. 5,40,000 సెకండ్ ఇయర్ ప్రాఫిట్ అంటే 2006లో ప్రాఫిట్. ఈ 2 కలిపేసి 43 lakhs నుంచి డిడక్ట్ చేస్తే 30,10,000 వచ్చింది అనమాట. అంటే 2005లో మనకి చరవ్యయం ఎంత అంటే 27,30,000. 2006లో చరవ్యయం ఎంత అంటే 30,10,000. ఇప్పుడు ప్రాఫిట్ వెన్ సేల్స్ ఆర్ ₹32 lakhs అంటే 32 లక్షల అమ్మకాలకి లాభం ఎంత ఉండాలని అడుగుతున్నాడు. అప్పుడు మళ్ళీ సేమ్ ఫార్ములా సేల్స్ ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ బై పీవీ రేషియో. అమ్మకాలు ఈజ్ ఈక్వల్ టు స్థిర వ్యయము ప్లస్ లాభం బై పీవీ నిష్పత్తి. అమ్మకాలు ఉన్నప్పుడు 32 lakhs తీసుకుంటాం. ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ 7,50,000 మనం ఫైండ్ అవుట్ చేసిన అమౌంట్ ప్లస్ ప్రాఫిట్ మనకు తెలియదు అంటే 32 lakhs సేల్ చేస్తే ప్రాఫిట్ అడిగేటాడు కాబట్టి దాన్ని ఎక్స్ అనుకుంటాం బై 30/100. ఇప్పుడు మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 32 lakhs ఇంటూ 30/100 ఈజ్ ఈక్వల్ టు 7,50,000 ప్లస్ ఎక్స్. అప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే 9,60,000 ఈజ్ ఈక్వల్ టు 7,50,000 ప్లస్ ఎక్స్. అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 9,60,000 మైనస్ 7,50,000 అంటే 2,10,000 అనమాట. అంటే మనం దాని సేల్స్ ఆర్ ₹32 lakhs, ప్రాఫిట్ విల్ బి ఎంత ఉందంటే 2,10,000. అంటే అమ్మకాలు 32 లక్షలు ఉన్నప్పుడు అమ్మకాలు 32 lakhs ఉన్నప్పుడు లాభం ఎంత వస్తుందంటే మనకి 2,10,000 వస్తుంది అనమాట. సో ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. థ్యాంక్ యూ. Dear students, now we are going to solve the fourth problem in module costing in cost accounting. Before solving the problem, I wish to read it. Please listen carefully. Merry Manufacturing Limited has supplied you the following information in respect of one of its products. Total fixed cost 18,000. Total variable cost 30,000. Total sales 60,000 rupees. Units sold 20,000. Find out contribution per unit, break even point, margin of safety, profit, and volume of sales required to earn a profit of rupees 24,000. మెర్రీ మ్యానుఫ్యాక్చరింగ్ లిమిటెడ్ వారి ఒక వస్తువుకు గాను దిగు వివరాలు ఇవ్వడమైనది. మొత్తం స్థిర వ్యయాలు 18,000, మొత్తం చర వ్యయాలు 30,000 రూపాయలు, మొత్తం అమ్మకాలు 60,000 రూపాయలు, అమ్మిన యూనిట్లు 20,000. అయినా ఏ కాంట్రిబ్యూషన్ మిగులు 1 యూనిట్కి 2 సమతౌల్య పరిచ్ఛేదక బిందువు, 3 దక్షిణ పరిమితి, 4 లాభం, 5 24,000 రూపాయల లాభాన్ని ఆర్జించడానికి గాను చేపట్టవలసిన అమ్మకాలను కనుగొనండి. ఇది ప్రాబ్లం. ఫస్ట్ మనం ఏం చేయమన్నాడంటే కాంట్రిబ్యూషన్ పెర్ యూనిట్ కనుక్కోమన్నాడు. ఒక యూనిట్కి మిగులు లేదా కంట్రిబ్యూషన్ కావాలంటే మనకు ఫార్ములా ఏంటి? సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్. అమ్మకాలు మైనస్ 60 ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది? కాంట్రిబ్యూషన్ అవుతుంది. దాన్ని
యూనిట్స్ సోల్డ్తో డివైడ్ చేసినట్లయితే అమ్మిన యూనిట్లతోటి భాగారించినట్లయితే మనకి ఒక యూనిట్కి మిగులు లేదా కాంట్రిబ్యూషన్ వస్తుంది. 60,000 ఇచ్చాడు మనకి సేల్స్, 30,000 వేరియబుల్ కాస్ట్ ఇచ్చాడు, బై అమ్మిన యూనిట్లు 20,000 ఇచ్చాడు. అప్పుడు 30,000 బై 20,000 దట్ ఈజ్ ఈక్వల్ టు 1.50. కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ లేదా ఒక యూనిట్కు మిగులు ఈజ్ ఈక్వల్ టు 1.50. ఫస్ట్ పాయింట్ ఈజ్ ఓవర్. సెకండ్ వన్ మనకి పీవీ రేషియో కావాలట. పీవీ రేషియో కావాలంటే సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ బై సేల్స్ ఇంటూ 100. పీవీ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు అమ్మకాలు ఉన్నాయి, చరవై ఉంది కాబట్టి ఈ ఫార్ములా వేసుకోవాలి. అమ్మకాలు మైనస్ చరవేము బై అమ్మకాలు ఇంటూ 100. అమ్మకాలు 60,000, చరవై 30,000 బై అమ్మకాలు 60,000 ఇంటూ 100. సింప్లిఫై చేస్తే 60,000 నుండి 30,000 చేస్తే 30,000, 60,000 మామూలుగా ఇంటూ 100, 50%. therefore పీవీ రేషియో ఈజ్ ఈక్వల్ టు 50%. బిఈపి కావాలంటే సమతౌల్య పరిచ్ఛేద బిందువు లేదా బ్రేక్ ఈవెన్ పాయింట్ కావాలంటే ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో, స్థిర వ్యయము బై పీవీ నిష్పత్తి తెలుగులో. ఇప్పుడు 18,000 ఇచ్చాడు మనకి ఫిక్స్డ్ కాస్ట్, పీవీ రేషియో 50%. దీన్ని మనం చేస్తే 18,000 ఇంటూ 100/50. అప్పుడు దాన్ని ఈ 50 100లో 2 టైమ్స్ పోతుంది కాబట్టి మనకి 36,000 అవుతుంది. therefore బిఈపి లేదా బ్రేక్ ఈవెన్ పాయింట్ లేదా సమతౌల్య పరిచ్ఛేదక బిందువు 36,000 రూపాయలు అయింది. నెక్స్ట్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ కావాలంటే టోటల్ సేల్స్ మైనస్ బిఈపి సేల్స్. ప్రాబ్లంలో మనకి టోటల్ సేల్స్ మొత్తం అమ్మకాలు 60,000 ఇచ్చాడు, బిఈపి సేల్స్ మనకు 36,000 వచ్చింది. డిడక్ట్ చేస్తే 24,000 ఏమవుతుందంటే రక్షణ పరిమితి లేదా మార్జిన్ ఆఫ్ సేఫ్టీ 24,000 రూపీస్. ఇప్పుడు కూడా బిఈపికి ఫార్ములా ఏంటంటే మొత్తం అమ్మకాలు మైనస్ బిఈపి వద్ద అమ్మకాలు. రక్షణ పరిమితి కావాలంటే మొత్తం అమ్మకాలు మైనస్ బిఈపి వద్ద అమ్మకాలు. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఈజ్ ఈక్వల్ టు టోటల్ సేల్స్ మైనస్ బిఈపి సేల్స్ కాబట్టి 60,000 మైనస్ 36,000 ఈజ్ ఈక్వల్ టు 24,000 అవుతుంది. therefore రక్షణ పరిమితి లేదా మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఈజ్ ఈక్వల్ టు 24,000 రూపీస్. నెక్స్ట్ ప్రాఫిట్ కావాలంట. సేల్స్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ వేరియబుల్ కాస్ట్. ఎప్పుడు కూడా సేల్స్ లోంచి టోటల్ కాస్ట్, ఫిక్స్డ్ కాస్ట్ వేరియబుల్ కాస్ట్ కలిపేస్తే మనకి టోటల్ కాస్ట్ అవుతుంది. సేల్స్ మైనస్ టోటల్ కాస్ట్ ఏమవుతుందంటే ప్రాఫిట్ అవుతుంది. మనకు సేల్స్ ఎంత ఉన్నాయి, 60,000 ఉన్నాయి, ఫిక్స్డ్ కాస్ట్ 18,000, వేరియబుల్ కాస్ట్ 30,000. ఈ రెండు ఫిక్స్డ్ కాస్ట్ వేరియబుల్ కాస్ట్ కలిపితే టోటల్ కాస్ట్ అవుతుంది. సేల్స్ లోంచి టోటల్ కాస్ట్ తీసేస్తే మనకు ప్రాఫిట్ వస్తుంది. ఇప్పుడు కూడా సేల్స్ ఇంక్లూడ్స్ ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్ అండ్ ప్రాఫిట్. మనకు ప్రాఫిట్ కావాలంటే సేల్స్ లోంచి మనం ఫిక్స్డ్ కాస్ట్ వేరియబుల్ కాస్ట్ కలిపి డిడక్ట్ చేస్తే 12,000 ఏమవుతుందంటే ప్రాఫిట్ అవుతుంది. సేల్స్ వెన్ ప్రాఫిట్ ఈజ్ 24,000 రూపీస్ అంటే 24,000 రూపాయల లాభాన్ని ఆర్జించటకు ఎంత సరుకు అమ్మాలి. ఇప్పుడు మనం దానికి ఫార్ములా కావాలంటే సేల్స్ ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ బై పీవీ రేషియో. సేల్స్ ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ బై పీవీ రేషియో. తెలుగులో అమ్మకాలు ఈజ్ ఈక్వల్ టు స్థిర వ్యయము ప్లస్ లాభం బై పీవీ నిష్పత్తి. మనకి సేల్స్ తెలియదు, ఫిక్స్డ్ కాస్ట్ తెలుసు, 18,000 ప్రాబ్లంలో ఇచ్చాడు. ప్రాఫిట్ వాడు ఇచ్చిన ప్రాఫిట్ వేసుకోవాలి 24,000 బై 50/100. అప్పుడు ఈ రెండు యాడ్ చేస్తే 42,000 ఇంటూ మనకి ఇక్కడ ఎప్పుడైతే 50/100 ఉందో 100/50 అవుతుంది. దాన్ని మనం సింప్లిఫై చేస్తే 84,000 రూపీస్. అంటే దాని అర్థం ఏంటంటే మనం ప్రాఫిట్ మనకి 24,000 రూపాయలు మనం ఆర్జించాలంటే సేల్స్ ఎంత ఉండాలంటే 84,000 రూపీస్ సేల్స్ చేయాలన్నమాట. అంటే 84,000 రూపాయలు మనం సేల్స్ చేస్తే 84,000 రూపాయల సేల్స్ చేస్తే మనకు ప్రాఫిట్ ఎంత వస్తుందంటే 24,000. అంచేత 24,000 రూపాయల లాభాన్ని ఆర్జించడానికి కావాల్సిన అమ్మకాలు ఎంతంటే 84,000 రూపాయలు అనమాట. సో ప్రాబ్లమ్ ఈజ్ కంప్లీటెడ్. థ్యాంక్ యూ వెరీ మచ్.